ఎంత 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆల్టర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రెడీ. ఓ వెరీ నైస్ లొకేషన్. ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారు అనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రెడిక్యులస్. సీ, ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ బ్యూటిఫుల్. నేను బయటకు వెళ్తున్నాను నాన్న, రావడం ఓకే ఓకే. ఏడి బూస్ట్ అడిగాడు సీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు అతను. ఏడయ్యా? ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా ఏమైపోయాడు? ఏంటిది? హెల్ప్, హెల్ప్, ఏంటిది? హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్, హెల్ప్. ఎవరు? ఎవరంటారండి? నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపలికి ఎట్టాడు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. గుంటలోకే? ఇప్పుడు బయటకు ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించలేదు మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు, వాళ్ళు ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్? మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసుకురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో, కిరణ్ హైదరాబాద్ నుంచి మా ఆడిటర్ గారు వస్తున్నారు. లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు, లోపల తాడు ఉంటున్నాను, వదలండి. దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. కృష్ణారావు గారు, తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మాడు తాడు తెక్కుండా చూడాయనా. కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయండి ఆయన, ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర కూడా టెన్షన్ చాలక మళ్ళీ ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దామండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగే పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చేస్తా. వినపడింది అబ్బా. బయట ఏం చేస్తున్నారు? లోపలికి రండి. కాసేపు వాకింగ్ చేసి వస్తాను, వెళ్ళి పడుకో. ఏంటి సార్ ఇది? మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపల వచ్చేటట్టున్నారు. ఊరుకోండి కృష్ణరావు గారు, నేనెంత టెన్షన్లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, నేను మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియడం లేదు, ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడకపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు కూడా ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైతే చెప్పమంటారు సార్, రకరకాలుగా అయింది. ఈ టెన్షన్ ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్ ఏమో. పడుకోవాలా? ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రాని మీ పని చెప్తా, ఇక్కడ పడుకోవడం ఏంటిరా? కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా? ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? అరే దండం పెడతానరా, మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవట్టురా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ గడుపులు మాట. అయ్యా అయ్యో, ఐడియా సార్. ఏంటది? మీకు కాకత్ తెలుసా? కాకితలు తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకితలు బాతు కథలు తేయటం ఏంట్రా? నన్ను పైకి రానింది, నాకు ఎన్ని కథలు తెలుసో చెప్తాను. చెప్పేది వినండి సార్.
కాకి రాళ్ళు వేసి కుండలో నీళ్ళు ఎలా తాగిందో అలాగే నీకు కూడా పైనుంచి చిటికలు పంపుతాను. చెప్తున్నావురా? వాటితో గుంటను కూర్చుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అప్పటికి నా వయసు ఎంత ఉంటుందంటావు? చూడు కృష్ణ, ఇంతకన్నా మంచి ఐడియా రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. తప్పించు. చూడు కృష్ణారావు అంట, నేను చూస్తూనే ఉన్నాను కదరా నాయన.